అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇప్పుడు మనం అమ్మవారికి పెట్టే పులిహోర ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక హాఫ్ కిలో రైస్ తీసుకున్నానండి. సోనా మసూరి రైస్. అది కప్ మెజర్‌మెంట్ వచ్చి 2 ½ కప్స్ అన్నమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా కడుక్కొని 3, 4 సార్లు మనం 2 ½ కప్స్ రైస్ కాబట్టి 5 కప్స్ ఆఫ్ వాటర్‌ని పోసుకోవాలి. 5 కప్స్ ఆఫ్ వాటర్‌ని పోసుకొని దాంట్లో 1/4 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దీన్ని 1 అవర్ పాటు సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్నాక మనం రైస్‌ని వండేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ రైస్ కనుక తీసుకుంటే 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండు పర్ఫెక్ట్ మెజర్‌మెంట్ అనమాట. ఒకవేళ మీ చింతపండు బాగా పుల్లగా ఉంటే 80-90 గ్రామ్సే తీసుకోండి. మనం తీసుకున్న చింతపండుకి ఈసులు, గింజలన్నీ తీసి వేడి వేడి నీళ్లు పోసుకొని హాఫ్ ఎన్ అవర్ మనం నానబెట్టుకుంటే చింతపండు బాగా మెత్తబడిపోతుంది. ఇలా మెత్తబడిన చింతపండుని మనం మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకురావాలి. అది గ్రైండ్ చేసుకున్న చింతపండు పలుపుని ఇలా కొలాండర్‌లో ఒక గిన్నెలో కొలాండర్ పెట్టి, దాన్ని మనం గనక స్ట్రెయిన్ చేసేసుకుంటే మొత్తం ఎక్స్‌ట్రా పీచులు అలాంటివేవైనా ఉన్నా కూడా అదంతా కూడా వచ్చేస్తాయన్నమాట. కిందకి పల్ప్ నీట్‌గా ఉన్న పల్ప్, స్మూత్ పల్ప్ కిందకి దిగిపోతుంది. నేను చింతపండు గుజ్జుని ఒక థిక్ బాటమ్ సాస్ పాన్‌లో వేసుకున్నానండి. మీరు కూడా ఏదైనా థిక్ బాటమ్ కడాయి గానీ, సాస్ పాన్‌లో వేసుకొని దాంట్లో ఒక 2, 3 స్పూన్‌ల ఆయిల్, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 2 ½ స్పూన్స్ ఉప్పు ఇది వేసుకొని బాగా కలుపుకొని ఒక చిన్న అంగుళం ముక్క బెల్లం. బెల్లం తప్పకుండా వేసుకోవాలండి. చింతపండు పులిహోరలో బెల్లం వేస్తేనే రుచి. ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సిమ్‌లో పెట్టుకొని చిన్నగా మూతని అలవోకగా పెట్టుకొని ఒక 15, 20 మినిట్స్ దాన్ని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మన పులిహోరలో ఒక స్పెషల్ పొడి వేసుకుంటామండి. ఆ పొడికి కావాల్సిన స్పైసెస్ ఏంటో చూద్దాం. నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు, 2 ఇంచెస్ కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి ముక్క ఇది. అలాగే ఒక స్పూన్ మిరియాలు, 2 స్పూన్ నువ్వులు. ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే 4, 5 ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని దాంట్లో మనం స్పైసెస్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసేసుకుందాం. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అలాగే మిరియాలు. ఇవన్నీ ఎర్రగా వేయించుకోవాలి. అస్సలు మాడకూడదు. మాడితే టేస్ట్ మారిపోతుంది. అవి ఆల్మోస్ట్ 80% వేగిపోయాక అప్పుడు నువ్వులేసి ఒక 2 నిమిషాల నుంచి ఇవన్నీ వేరే ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు మనం 4 మిరపకాయలు పక్కన పెట్టుకున్నాం గదా! ఆ మిరపకాయల్ని కూడా చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇవన్నీ మనం ఇందాక తీసుకున్నాం కదా! పక్కకు తీసుకున్న ప్లేట్‌లో వేసేసుకొని, బాగా చల్లారాక, అప్పుడు మిక్సీ జార్‌లో ఏసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిని ఇప్పుడు పక్కన పెట్టుకొని, చింతపండు పలుపు ఎలా ఉడికిందో చూద్దాం. ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ అవుతోందండి. ఇలా చిక్కగా దగ్గరికి రావాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దాన్ని ఉడకబెట్టుకోండి. బాగా ఉడికిపోయింది మన చింతపండు పలుపు. ఇప్పుడు మనం పులిహోరకి పోపేసుకుందాం. నేను ఒక చిన్న కప్ పల్లీలు తీసుకున్నాను. దాంట్లో అవి పల్లీలు ముందర వేయించుకోవాలండి. ఒక 50% వేగడానికి టైం పడుతుంది. పల్లీలు, పోపు అన్నీ ఒకసారేస్తే పోపు మాడిపోతుంది పల్లీలు వేగే లోపల. పల్లీలు ఒక 50% వేగాక అప్పుడు 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు. ఇవన్నీ నేను ఒక 3, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్‌లో తీసుకున్నాను ఇవన్నీ. అలాగే 4, 5 ఎండుమిరపకాయలు. ఇవన్నీ ఎర్రగా వేగాలి. కొంచెం ఇంగువ. పులిహోరలో ఇంగువ మంచి వాసనొస్తుందండి. సువాసనేస్తుంది. పులిహోరలో ఇంగువ వేసుకుంటే చాలా బావుంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటూ అవి ఆల్మోస్ట్ వేగిపోయాయన్నప్పుడు మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు. నేను 7, 8 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి తీసుకున్నానండి. సో, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు మీద ఒక వైట్ స్పాట్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేయించుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పులిహోరకి అన్నం అంతా ఇలాగా విడివిడిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద బౌల్‌లో. దాంట్లో నేను ఒక స్పెషల్ మీకు పౌడర్ అని చెప్పాను కదా! ఆ పౌడర్‌ని నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం చింతపండు ఉడకబెట్టి పెట్టుకున్నాం గదా! ఆ పల్ప్‌ని కూడా ఇప్పుడు తీసేసుకొని బాగా కలుపుకోవాలి. ముందర చింతపండు, ఈ పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాక బాగా అప్పుడు మనం పైనుంచి పోపేసుకున్నామంటే పులిహోర
మంచిగా మెరుస్తూ ఉంటుందండి. ఆ ఆయిల్ అంతా ఇప్పుడు అన్నానికి పట్టి, అన్నం ముద్ద ముద్దగా అవ్వకుండా పులిహారకి ఒక రకమైన షైనొస్తుంది. అంతేనండి పులిహార చేసుకోవడం. చాలా ఈజీ. చూసారు కదా! మీరు కూడా ప్రసాదానికి చక్కగా పులిహార చేసుకోండి. ఈ పులిహార చాలా బావుంటుందండి టేస్ట్ ఈ పొడి మూలాన. మీరందరూ తప్పకుండా చేసుకోండి. ఈ ప్రయత్నం నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.